ప్రభా నీ పని చేయి నా తండ్రి అయ్యా. నా ప్రభా అనుదినం కూడా నా తండ్రి అయ్యా ప్రార్థన కొడుకులు 3 గంటల నుంచి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ కూడా ప్రభా దీవించి ఆశీర్వదించండి. వాళ్ళు చేసిన ప్రార్థన అంశాలు అక్కడ ప్రార్థన, స్తుతి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన నా తండ్రి అయ్యా అనుదినం కూడా చేస్తున్న ప్రతిది కూడా నీ పరలోక సింహాసనం యొద్దకు చేర్చుకొని నెరవేర్పు కలిగిస్తున్నారని కలిగించబోతున్నారని నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా నా తండ్రి అయ్యా ప్రార్థనలోను, నా తండ్రి అయ్యా పాటల్లోను, నా ప్రభా ఆరాధించే కార్యక్రమంలోను, నా తండ్రి సమర్పణ కార్యక్రమంలోను మీ తోడు కాపుదలు ఉంచినందుకే స్తోత్రాలు ప్రభా. నా తండ్రి యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేసుకొని అనుదినం కూడా నా ప్రభా ఏర్పాట్లో ఉన్నటువంటి నా ప్రభా నా తండ్రి అయ్యా నా ప్రభా నీ బిడ్డలకై స్తోత్రాలు ప్రభా. నా తండ్రి అభ్యర్థనకై స్తోత్రాలు ప్రభా. నా తండ్రి జాన్సన్కై స్తోత్రాలు నా తండ్రి అయ్యా. నా ప్రభా జాన్సమ్ని నా ప్రభా నా తండ్రి తేజ అని అనేక మందిని ప్రభా నా ప్రభా మీరు ఏర్పాటు చేసుకొని ప్రభా నా తండ్రి అయ్యా నీ కృపలో కొనసాగిస్తున్న కార్యక్రమానికి స్తోత్రాలు ప్రభా. నీ దాసురాలు నీ కుమార్తె అయినటువంటి రేనా నా ప్రభా సైమన్ గారు అమ్మగారిని నా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ సమయం నా ప్రభా వాక్యానుసారంగా మా అందరితోటి మాట్లాడటానికి ప్రభా ఏర్పాటు చేసిన నీ ప్రేమకై స్తోత్రాలు ప్రభా. నీ కుమార్తెని పరిశుద్ధాత్మతోటి నింపండి. మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన విషయాలు మీరు మాతో మాట్లాడమని మనవి చేసుకుంటూ తండ్రి అయ్యా చేరిన బిడ్డల్ని మా అందరి శరీర ప్రాణాత్మలు నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ దాసురాలు నీ చేతికి అప్పచెప్పుకుంటూ ప్రభా ఇంకా చేరవలసిన బిడ్డలను కూడా త్వరపెట్టి చేర్చమని మనవి చేసుకుంటూ చేరిన బిడ్డలకు అందరికీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ప్రభా నీ కుమార్తెని దయగలిగిన స్థానికి అప్పు చెప్తూ మా ప్రభును మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు అతి త్వరలో మేఘాశనుడే రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఎం గారు. అందరికీ వందలండి. స్వరూపన్య ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తంగా ఏర్పరచబడినటువంటి సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. మరి అదే విధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి పాస్టర్ జీవనయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. వీరిద్దరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి సిస్టర్ ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తా ఉన్నారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా CNISH సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారం కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తా ఉన్నారు. అంతేకాకుండా పాస్టర్ జీవనయ్య గారు అనేక సంఘాల్లో ట్రాన్స్లేట్ చేయడానికి వాడబడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ. ప్లీజ్ అండి. Thank you, Dr. Swarup. Thank you. ప్లీజ్ లార్డ్ మా. So this morning, shall we start with a word of prayer? Come, let's come together. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your mercies, Heavenly Father. And above all, Heavenly Father, thank you for bringing each one of us here this morning, Heavenly Father. Heavenly Father, today we especially pray for all the people who are no more due to the plane crash yesterday, Heavenly Father. I pray for each one of them and their families, Heavenly Father. I also pray for the people who have still not been found, Heavenly Father. We continue, Heavenly Father, in our prayer for them, Heavenly Father. Bless the families, Heavenly Father. Bless the people, Heavenly Father. Bless the companies too, Heavenly Father, who have also suffered this loss, Heavenly Father. I pray that you will comfort the family. I pray that you will give them mercies, Heavenly Father. And above all, Heavenly Father, I pray that you will deaden their pains, Heavenly Father. Help them to find their loved ones, Heavenly Father. Help them, Heavenly Father, in whichever way they are hurting, Heavenly Father. I pray that you will deaden their pain. Bless them, bless each one of them. And I pray, Heavenly Father, that you will take care of every need of theirs, Heavenly Father. I pray for each one name by name, Heavenly Father, and ask for blessings. In your very precious and holy name, I ask this prayer. Amen. Amen.
So friends, today we are going to, the message for today is God, the Holy Trinity. God, the Holy Trinity. And for this, we will be covering the books in the Bible, that is First Kings, Romans, and John. స్నేహితులారా, ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధ త్రిత్వమును గురించి మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. దీని కొరకుగాను మనం ధ్యానించబోయే లేఖన భాగములు రోమా పత్రిక మరియు యోహాను సువార్త. Now, when we take the book of First Kings, the first book of Kings is also known as the foundational book, or we can say it is the book of the book of history, and it is also the book of the former prophets, because the 39 books in the Old Testament, they are divided into books of law, into books of the foundation, into books of the contemporaries, and into books of all the prophets. పాత నిబంధన గ్రంథం గనక మనం చూసుకున్నట్లయితే పునాదితో కూడినటువంటి గ్రంథములుగా మనకు కనపడితే అందులో ధర్మశాస్త్రం మనకి కనపడుతుంది, అదే చారిత్రాత్మకమైన పుస్తకాలు మనకు కనపడతాయి. అదే విధముగా ప్రవక్తల గ్రంథాలు మనకి పాత నిబంధన గ్రంథంలో కనపడుతూ ఉంటాయి. And the book of Kings, both 1 and 2, fall into the category of foundation. Okay. మొదటి రాజుల గ్రంథం కూడాను పునాది గ్రంథం కింద ఆ నమూనాలోనికి వస్తుందండి. Now, the book, both Kings 1 and 2 are written by Jeremiah, and this is the history of the kings. మొదటి రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము, ఈ రెండు పుస్తకాలు కూడాను యిర్మీయా ప్రవక్త ద్వారా రచించబడినవి. రాజుల యొక్క చరిత్రల గురించి ఉద్దేశించి యిర్మీయా ప్రవక్త ఈ రెండు గ్రంథాలను రచించాడండి. This is the history of the kings, both from Israel and from Judah, right from the time of Solomon to the time when it was destroyed by the Babylonians, when they were taken captive. సొలొమోను యొక్క కాలం మొదలుకొని ఇశ్రాయేలీయులు అయినటువంటి వారు, యూదులైనటువంటి వారు బబులోనుకు చెరగా కొనుపోబడిన సమయం వరకు కూడాను, తరువాత రెండు రాజ్యాలుగా విభాగింపబడి పరిపాలించిన రాజుల యొక్క చరిత్రలు, ఇశ్రాయేలు రాజుల యొక్క చరిత్రలు, అదేవిధంగా యూద రాజుల యొక్క చరిత్రలు మనకి ఈ రెండు గ్రంథాల్లో కనబడతాయి. Now, the purpose of recording this history was also to let the people know that the king's reign largely depended on their allegiance to God. ఈ యొక్క గ్రంథాలలో ఎక్కువ భాగం, ఎక్కువ శాతం కూడాను రాజులైనటువంటి వారు, ఇశ్రాయేలీయులను పరిపాలించిన అధికారులైనటువంటి వారు, రాజులైనటువంటి వారు ఎక్కువ శాతం దేవుని మీదనే ఆధారపడి పరిపాలించారు అనేది చూపించడం కొరకు రాయబడి ఉన్నది. And their success in ruling was because it was if they had succeeded, it was they were walking along with God under and walking with all the laws that were set out. If not, they were already taken, it was already their decline and they were taken captive. వారు ఒకవేళ విజయం సాధించారు అని అంటే గనక దాని అర్థము వారు ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకొని దేవుని మాటకు లోబడుట వలన, విధేయత చూపుట వలననే వారు విజయాన్ని సాధించారు. వారు విజయాన్ని సాధించలేదు, చెరగుని పోయారు అని అంటే దాని అర్థం ఏమిటాయి అంటే వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపరిచారు, పాటించలేదు, దేవునికి అవిధేయత చూపారు అని అర్థం. Can somebody read
1 Kings chapter 6 verse 12. 1 King chapter 6 verse 12. Just verse 12. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షమున స్థిరపరచెదను. Thank you. Thank you, Pastor. Now we are going to be reading 1 Kings chapter 8 verses 22 to 29. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుండి మనము కొన్ని వచనాలను మనం చదువుకుందామండి. ఇశ్రాయేలీల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలీల దేవా, పైనున్న ఆకాశమందైనను కిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనుకరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడనైన నా తండ్రి దావీదునకు నువ్వు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. Thank you. Now this chapter 8 deals with the dedication of the temple. Now you know that the temple was built by Solomon. And why was it built by Solomon? It was actually to be built by King David. If you read chapter 5 onwards, this temple was to be built by King David. But because he had sinned in the eyes of God, it was going to be his son Solomon who was to build it. ఈ 8వ అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే గనక ఇది వాస్తవానికి దేవుని ఆలయమును ప్రతిష్ఠిస్తూ ఉన్నటువంటి సందర్భంలో తెలియచేస్తూ ఉన్నటువంటి అధ్యాయము. ఈ 5వ అధ్యాయం నుంచి కూడా మనం చదువుకున్నట్లయితే గనక దేవుడు సొలొమోను ద్వారా కట్టించబడినటువంటి మందిరమును గూర్చి మనకు అక్కడ కనబడుతూ ఉన్నది. వాస్తవానికి దేవుని యొక్క మందిరాన్ని కట్టించాలనే తపన తృష్ణ దావీదు కలిగి ఉన్నాడు. కానీ తన యొక్క చేతులు రక్తాన్ని ఒలికించుటను బట్టి అతను కట్టించుట దేవుడు ఇష్టపడక తన కుమారుడైన సొలొమోను చేత దేవుని మందిరాన్ని కట్టించి ఉన్నాడు. Now, when we are going to be speaking about the temple that was to be built by Solomon, I want you people to also start reading the Bible in 1 Kings from chapter 5 onwards, which gives you about the preparation of the temple, then why and who is to build the temple. Then it goes on to the description of the temple. Then it goes on to the construction of the temple. సొలొమోను కట్టిన దేవుని యొక్క మందిరాన్ని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు మీరు ఎప్పుడు కూడాను 5వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయం నుంచి గనక మీరు చదివినట్లయితే దేవుని మందిరం యొక్క నమూనా, దేవుని మందిరం కొరకైనటువంటి సిద్ధపాటు, దేవుని మందిరమును కట్టుట కొరకైనటువంటి విధానం, దేవుని మందిరం కట్టడానికి వాడబడిన ఉపకరణాలు, దేవుని మందిరం సంపూర్తి చేయబట్టి ఇవన్నీ కూడా ఆ విషయాలు మనము మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం నుండి చదివితే మనకు అర్థమవుతాయండి. Then it also goes on to the time it will take to build the temple, the furnishing of the temple, and now it was to be the dedication of the temple. దేవుని యొక్క మందిరము కట్టబడటము, దేవుని యొక్క మందిరం సంపూర్తి చేయబడటము అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఆ దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠించేటటువంటి విధానాన్ని కార్యక్రమాన్ని మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తున్నాం. Now the verses that we read
verses 22 to 29. These 22 నుంచి verses, 29 వచనం. sorry. Yeah. These verses contain Solomon's prayers. ఈ యొక్క వచనాలు సొలొమోను చేసినటువంటి ప్రార్థన, దేవుని మందిరాన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్న సమయంలో చేసిన ప్రార్థన మనకు కనబడుతుంది. These prayers were actually Solomon's long prayers, because it was much longer than his sermons, because he wanted to thank God and praise him for his faithfulness and promise. దేవుడు తాను చేసిన వాగ్దానమును బట్టి, తాను చూపిన కృపను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ ఇక్కడ సొలొమోను చేసినటువంటి ప్రార్థన చాలా పెద్ద ప్రార్థన. అది ఒక ప్రసంగం లాగా మనకు కనపడుతుంది. Solomon's prayer also contained thanking God for the uniqueness of the temple. దేవుని మందిరం యొక్క విశిష్టతను బట్టి, ప్రత్యేకతను బట్టి కూడా సొలొమోను దేవునికి వందనాలు చెల్లించటము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మనకు కనబడుతుంది. And asking God for his presence, for the protection, and for the continuous demonstration of his holiness. దేవుడు తన పరిశుద్ధ నామ ఘనత కొరకై అక్కడ చేయబడే ప్రార్థనలు ఆలకింపబడలాగున ప్రజల పట్ల కాపుదల, భద్రత, క్షేమము కలిగించమని కూడా సొలొమోను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. As we continue with this history of the temple, you will, when you read the further chapters, you will read about how the Babylonians then came and destroyed the temple. ఇక్కడ మనము దేవుని యొక్క మందిరం నిర్మాణింపబడే విధానాన్ని చదవటం అక్కడి నుంచి ఆరంభమైన తర్వాత, అది అలాగే కొనసాగిన తర్వాత ఆఖరికి బబులోనీయులు నెబుకద్నెజరు వచ్చి దాడి చేసి ఆ దేవుని మందిరాన్ని కూల్చి వేయబడటం వరకు కూడా మనం చదువుతాం. Now, what I want you to understand, friends, when we read from chapter 5 onward, how, and I said these were the foundational books, and it was also giving the law. I want you all to concentrate on how specifically man was instructed in those days by God what to build, how to build, with what to build, from where to go and get the wood for the building. అయితే మొదటి రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము పునాది గ్రంథాలతో కూడినటువంటి గ్రంథం అయినటువంటిది. వీటిలో దేవుని యొక్క మందిరాన్ని కట్టుట కొరకు దేనితో కట్టాలి, ఎక్కడి నుంచి ఉపకరణాలు సేకరించాలి, ఎలా కట్టాలి, ఈ వివరణలన్నీ కూడా మనకి ఈ గ్రంథంలో కనబడుతూ ఉన్నాయి. And how the people were guided. I want to also explain to you that while God gave the instruction, it was really the Holy Spirit in the people that was actually guiding them to where they had to go. దేవుడు వారికి సూచనలు ఇస్తూ ఉన్నాడు అనంటే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేటటువంటిదే పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తూ ఉన్నాడు వారిని. When I am saying that about the Holy Spirit, remember we also last week when we entered into Pentecost, that was when the Holy Spirit descended on the disciples after Jesus had gone to be with his Father. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు పెంతెకోస్తు దినమున మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగి వచ్చింది. వారు దేవునితో కూడా ఉండి ఉన్నారు అని చెప్పని పరిశుద్ధాత్మను గురించి మనం మాట్లాడుకున్నప్పుడు గత వారం నేను దీని గురించి మీతో మాట్లాడటం జరిగింది.
The Holy Spirit then descended on the disciples, but the Holy Spirit was with each one of us from the beginning of creation. Why? Because God was walking with the people. In those days, God walked with the people. God was amongst the people. It was later on when sin entered the world that it distanced us from God. తొలి దినాలలో ఆరంభాలలో దేవుడు మానవులతో సహవాసం చేసేటటువంటి వాడు, దేవుడు మానవులతో కలిసి ఉండేటటువంటి వాడు. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో దేవుని నుంచి మానవుడు దూరం అయ్యాడు. అయితే అపోస్తులు పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన తరువాత వారు దేవునితో సహవాసం చేయటము, దేవునితో నడవటం వారు మొదలు పెట్టారు. And when we read about the Holy Spirit, Jesus said that he was going to send us a helper, and that the helper was the Holy Spirit. Who was helping God? Who was helping Jesus? పరిశుద్ధాత్మను గురించి మనం చదువుకుంటూ ఉన్నప్పుడు యోహాను సువార్తలో యేసు ప్రభువారు అంటారు, నేను వెళ్ళిన ఎడల మీ కొరకు ఆదరణకర్తను పంపించదును, మీకు సహాయం చేయుట కొరకై ఆదరణకర్తను పంపించదును, పరిశుద్ధాత్మను పంపించదును అన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి, యేసుక్రీస్తు వారికి సహాయం చేస్తూ ఉన్నాడు. It was the Holy Spirit, but the Holy Spirit took a back seat, I should say, because God was already there. Jesus was already there with man when Jesus was born. But the Holy Spirit became very active when Jesus went to be with his Father. So that's how the Holy Spirit was still guiding the people in the earlier times. అయితే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయటం మొదలు పెట్టాడు. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు భూమి మీద తన యొక్క పనిని ముగించుకొని ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన తరువాత సర్వసత్యంలోనికి విశ్వాసులను నడిపించటానికి గాను పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క కార్యంలో నెరవేర్చుటలోనూ మరి ఎక్కువగా చురుకుగా పనిచేయటము మొదలు పెట్టాడు. I do want you people to read from chapter 5 onward. This is regarding the temple that was to be built. 5వ అధ్యాయం నుంచి దేవుని యొక్క మందిరము నిర్మించబడటానికి గురించి దాని గురించి 5వ అధ్యాయంలో నుంచి అక్కడి నుంచి మీరు చదవాలని నేను కోరుకుంటున్నాను. Now we will come to the book of Romans. ఇప్పుడు మనం sorry. Yeah. You say, Pastor. We will come to the book of Romans that was written by Paul in Corinth. కొరింథీ పట్టణంలో ఉండి రోమీయుల కొరకు రాసినటువంటి రోమా పత్రికలో నుండి కొద్ది లేఖన భాగాలను మనం ఇప్పుడు చూద్దామండి. Now, when we read the book of Romans, we realize that it was not really Paul that established the church in Rome. రోమా పత్రిక మనం చదివినట్లయితే కనుక మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే రోమాలో ఉన్నటువంటి సంఘాన్ని నిజంగా స్థాపించింది అపోస్తలుడైన పౌలు కాదండి. It is believed that the church in Rome was established by the people who were guided by the Holy Spirit. When the Holy Spirit came on them, they believed that it was them that formed the church in Rome. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు సంఘానికి హింస కలిగిన తరువాత దేవుని విశ్వాసులైనటువంటి వారు చెదరిపోయినప్పుడు వారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రోమా పట్టణానికి వెళ్ళినటువంటి వారు అక్కడ సువార్తను ప్రకటించి సంఘాన్ని స్థాపించారు.
These were the people who were converted, who believed when the Holy Spirit came on the day of Pentecost. These were the people who were converted into Christianity, and they were the ones who carried the gospel to Rome and established the church there. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారిలో కొందరు ఆ దినాన వారు రక్షణ పొంది మారు మనసు పొంది రక్షణ పొంది వారు సువార్తను రోమా పట్టణానికి తీసుకొని వచ్చారు. And it was believed that, they were the ones that who started this church in Rome. కాబట్టి ప్రజలు నమ్మేటటువంటిది ఏమిటంటే అక్కడ నుంచి వచ్చినటువంటి వారు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ పొందుకొని వచ్చినటువంటి వారు రోమాలో సంఘాన్ని స్థాపించారు. And these people who established the church were basically the Gentiles. ఈ యొక్క సంఘమును స్థాపించినటువంటి వారు మొదట్లో వారు అన్య జనాంగమైనటువంటి వారై ఉన్నారు. Now Paul was very keen to administer to the people in Rome, because he'd heard about the church, which actually it had become very well known during that time. ఆ సమయంలో చాలా ప్రఖ్యాతిగాంచిన పేరు పొందినటువంటి సంఘము ఈ యొక్క రోమా సంఘము. But at that time Paul was in Corinth. కానీ ఆ సమయంలో పత్రిక రాస్తున్న సమయంలో పౌలు భక్తుడు కొరింథీ పట్టణంలో ఉన్నాడు. And there he was helping the poor people of Palestine. పాలస్తీనాలో ఉన్నటువంటి నిరుపేదలైన ప్రజలకి సహాయం చేస్తూ ఉన్నారు. And he left Corinth and went to Jerusalem, and from there he was going on to Rome to preach. But before that, he wanted to inform the people about what to expect him and what to expect when he came there. అయితే పౌలు భక్తుడు కొరింథీ పట్టణం నుంచి యెరూషలేముకు వచ్చి యెరూషలేము నుంచి రోమా పట్టణానికి వెళ్ళాలని పౌలు భక్తుని యొక్క ఉద్దేశమై ఉన్నది. But before he reached Rome, he was already arrested. అయితే తాను రోమా పట్టణానికి చేరక ముందే పౌలు భక్తుడు బందీ చేయబడ్డాడు, అరెస్ట్ చేయబడ్డాడు. And that letter that he sent, that he had written in Corinth to let the people in Rome know that he was coming, that never got delivered because it was never sent. అయితే కొరింథీ పట్టణంలో ఉండి తాను రాసినటువంటి ఈ ఉత్తరం, ఈ పత్రిక తాను రోమా పట్టణానికి వస్తున్నానని అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకి ముందే తెలియచేయాలని రాసినటువంటి ఆ ఉత్తరము తాను అందించలేకపోయాడు అప్పుడు. So when Paul was arrested near Rome, there was a lady by the name of Phoebe. She was the one who carried this letter, because she was also from the church in Cenchrea over there. Just before Rome is the place called Cenchrea. రోమా పట్టణానికి దగ్గరలోనే సెంచురియా అనేటటువంటి ఒక ప్రదేశం ఉన్నది. పౌలు భక్తుడు ఆ ప్రదేశానికి వచ్చాడు. ఆ ప్రదేశానికి వచ్చిన తర్వాత ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఒక సహోదరి, ఫీబే అనేటటువంటి సహోదరి, ఆ రోమా పత్రికను తీసుకుని రోమా పట్టణానికి వచ్చి రోమాలో ఉన్న సంఘానికి ఆ పత్రికను ఫీబే అందజేసిందండి. Now I want you to read the book of Romans chapter 8 verses 1 to 11. This is the power of sanctification. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలను మనం చదువుకుందామండి.
కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. Now the book of Romans is actually the doctrine of justification of faith. విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడును అనేటటువంటి సిద్ధాంతమును రోమా పత్రిక వివరించుచున్నది, తెలియచేయుచు ఉన్నది. This means that its application of faith is set in Christianity. అనగా క్రైస్తత్వంలో ఒక వ్యక్తి దేవుని మీద ఉంచేటటువంటి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. And which is set in Christianity is justified in a very systematic way. ఒక క్రమములో, ఒక పద్ధతిలో దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నప్పుడు ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడతాడు. And the book of Romans deals with the righteousness of God. అదేవిధంగా రోమా పత్రిక దేవుని యొక్క నీతిమత్వమును గురించి కూడా వివరిస్తూ ఉన్నది. Now, chapter 8 that we just read, it deals with the power of making holy that which is set free. రోమా పత్రిక 8వ అధ్యాయము దేవుని యొక్క ఆత్మ మనలను స్వతంత్రులుగా చేయటమును గురించి మనకి తెలియచేస్తూ ఉన్నది. And this chapter that we just read, what is set free? That we are not restricted in our ways. When we have read chapter 8 verses 1 to 11, it gives you a comparison. రోమాపత్రిక 1 నుంచి 11 అధ్యాయాలు మనం చదివినట్లయితే ఒక పోలికను ఈ యొక్క అధ్యాయాలు మనకి వివరిస్తూ ఉన్నాయి. What does it compare with? It compares one walking with Christ and the other walking in sin. పోలిక ఏం పోలిక తెలియచేయచ్చు ఉన్నదయ్యా అంటే, క్రీస్తుతో నడిచేటటువంటి వ్యక్తికి క్రీస్తును కలిగి లేకుండా పాపములో జీవించేటటువంటి వ్యక్తికి మధ్య ఉన్న తేడాను గురించి, పోలికను గురించి రోమాపత్రిక 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు వివరిస్తూ ఉన్నది. Now, if we read chapter the first 2-3 verses, there is therefore now no condemnation to them which are in Christ, which means you're not condemned. Nobody is putting you to shame if you're in Christ, who walk not after the flesh, but after the Spirit. See, the Holy Spirit is guiding you. So you're walking with Christ.
and nobody can ever lift a finger or say a word to you. For the law of the Spirit of life is Christ. Christ Jesus hath made me free from the law of sin and death. So it means it has set you free. It is not binding you to anything. For what the law could not do, in that it was weak through the flesh, God sending his own Son in the likeness of sinful flesh, and for sin condemned sin in the flesh, that the righteousness of the law might be fulfilled in us, who walk not after the flesh, but after the Spirit. So how free, friends, you and I are when we walk with Christ. This sets us free. It doesn't bind us. ప్రియులారా, స్నేహితులారా, మనం క్రీస్తుతో నడిచినప్పుడు మనం ఏమాత్రం కూడా బంధకాలలో బంధింపబడి ఉండం, కానీ మనం విమోచింపబడతాం, మన స్వతంత్రం కలిగి ఉంటాం. అందుకనే రోమా పత్రిక 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదివినట్లయితే గనుక, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, ఎటువంటి పనిష్మెంట్ శిక్షా విధియు లేదని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి మనలను విడిపించింది, మనకు విడుదల కలిగించింది. ధర్మశాస్త్రం చేయలేకపోయిన దానిని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసి చూపించారు. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ఇక ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపాడు. ఆయన శరీరమందు పాపమునకు ఆయనకు శిక్ష విధింపబడింది. మనము క్రీస్తునందు స్వతంత్రులమై ఉన్నాం, విడుదల పొందిన వారమై ఉన్నాం మనం. When we read verse 6, that's a beautiful verse. For to be carnally minded is death, but to be spiritually minded is life and peace. This is what happens, friends, with Christ. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి 5-6 వచనాలలో మనం చూసినట్లయితే గనక, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని చెప్పి లేఖనం తెలియచేయచ్చు ఉన్నది. Okay, now we will be taking up the book of John. Now, ఇప్పుడు what did we read last time about John? గతసారి యోహాను సువార్తలో యోహాను గ్రంథం గురించి మనము ఏం చెప్పుకున్నామండి? Yes, it was written by John, and this gospel is what is written for the Christians. యోహాను సువార్త యేసు ప్రభు వారి శిష్యుడైనటువంటి యోహాను రచించాడు. క్రైస్తవుల యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, మేలు కొరకు ఈ సువార్త రాయబడింది. Now, when we read the book of John, we will know that it is also known as the book of 7 signs or 7 miracles. 7 సూచనలు, 7 అద్భుతాలు మనకి యోహాను సువార్తలో కనబడతాయి, మన యోహాను సువార్తను చదివినప్పుడు. And it deals with Jesus Christ and his mission. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి, ఆయనకు అప్పగింపబడిన పనిని గురించి మనకి యోహాను సువార్తలో కనబడుతుంది. And Jesus's mission is revealed to us right from chapter 2. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదలుకొని యేసు ప్రభు వారు దానిని మనకు బయలుపరచటం మొదలుపెట్టారు. When he turns the water into wine. నీటిని ద్రాక్షారసముగా ఆయన మార్చినప్పుడు. And right up to chapter 11, when he raises Lazarus from his sleep. 11వ అధ్యాయంలో చనిపోయినటువంటి లాజరును మరణం నుండి తిరిగి లేపే వరకు కూడా.
Now, while this book of John contains no parables, it's only the 7 miracles. And out of these Yeah. 7 miracles, 5 of them are not recorded anywhere else. యోహాను సువార్తలో ఎటువంటి ఉపమానాలు అనేటటువంటివి యేసుప్రభు చెప్పిన ఉపమానాలు మనకి ఇవి కనబడవు, కానీ 7 ఆయన చేసిన అద్భుతమైనటువంటి కార్యాలు కనబడతాయి. అందులో కూడాను ఒక 5 అద్భుతాలు అయితే మిగతా సువార్తలలో అనగా మత్తయి, మార్కు, లూకా సువార్తలలో ఆ 5 అద్భుతాలను గురించి ప్రస్తావించలేదు మరెక్కడ. Now, out of these 4 gospels that were written, Matthew, Mark, Luke, and John, this book of John deals largely with the nature and person of Jesus. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలలో యోహాను సువార్త ప్రత్యేకంగా యేసు ప్రభు వారి యొక్క స్వభావమును గూర్చి, వ్యక్తిత్వమును గూర్చి కేంద్రీకరిస్తూ ఎక్కువగా చెప్పబడింది. So when I say that it deals with the nature of Jesus, it describes him as the Son of God. It describes him as the Lamb of God. Describes him as the Word of God. ఈ యొక్క యోహాను సువార్తలో యేసు ప్రభు వారు దేవుని వాక్కుగాను, దేవుని యొక్క గొర్రెపిల్లగాను, దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం నెరవేర్చువాడుగా యేసు ప్రభు వారు కనబడుతూ ఉన్నారు. And it also describes him as the King of Israel and the Savior of the world. అదేవిధంగా యోహాను సువార్త యేసు ప్రభు వారిని లోక రక్షకుడుగాను, ఆయన రాజుగాను వర్ణిస్తూ ఉన్నది. So can somebody can you read Pastor John chapter 14 verses 8 to 17? యోహాను సువార్త 14వ అధ్యాయము 8 నుంచి 17 వచనాలు మనం చదువుకుందామండి. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతటి నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియలు నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. Thank you, Pastor. Now, what did we read in these verses? You know, these verses take place when Jesus suddenly appeared in the midst of his disciples when they were all meeting. And that's when they started asking him. And when Jesus said that he's going to be with his Father. And that's the time when they started questioning him. అయితే యేసు ప్రభు వారు అకస్మాత్తుగా శిష్యుల యొద్దకు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, నేను తండ్రి యొద్దకు వెళుచూ ఉన్నాను, మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తానని చెప్పి మాటలని చెబుతూ ఉన్నప్పుడు శిష్యులు యేసు ప్రభు వారిని అడుగుతూ ఉన్నారు, మాకు తండ్రిని చూపించమని. ఆ సమయంలో యేసు ప్రభు వారు పలికిన మాటలు ఇవన్నీ కూడా. And that is when Philip asked Jesus to show him the Father, because Jesus said he was going to be with his Father.
యేసు ప్రభువారు తన తండ్రితో కూడా ఉండబోతూ ఉన్నాను, మిమ్మల్ని విడిచిపెట్టి తండ్రి ఎద్దకు వెళ్ళబోతున్నాను అని చెప్పని యేసు ప్రభువారు చెప్పినప్పుడు ఫిలిప్పు యేసు ప్రభువారిని అడుగుతున్నాడు, అయితే ప్రభువా మాకు తండ్రిని చూపించుము, మాకు అదే చాలు అని చెప్పని అడుగుతున్నాడు. And then Jesus tells him, how is it I have been with you for so long and you don't know me at all? Forget my Father. అప్పుడు యేసు ప్రభువారు ఫిలిప్పుతో అంటూ ఉన్నారు, ఇంతకాలం ఎంతో కాలం నుండి నేను మీతో ఉంటూ ఉన్నాను కదా, మీరు నన్ను చూచట్లేదా, ఇంకనూ తండ్రిని చూపించమని మీరు ఎలా అడుగుతూ ఉన్నారు అని చెప్పని యేసు ప్రభువారు అంటూ ఉన్నారు. And then Jesus goes on to say, I have యేసు been with ప్రభువారు you all for so long and you all don't recognize me. I have told you so many times that I am with you. I am in the Father and the Father is in me. నేను ఎంతో కాలం నుండి మీతో ఉంటూ ఉన్నాను, ఎన్నో క్రియలు నేను చేస్తూ వచ్చాను, మీరు నన్ను చూస్తూ ఉన్నారు, మీరు అయినను గ్రహింపలేదా, తండ్రి నా యందు ఉన్నాడు, నేను కూడా తండ్రి యందు ఉన్నాను అని చెప్పేసి ఇద్దరు ఒకటే ఉన్నామని చెప్పని యేసు ప్రభువు చెబుతూ ఉన్నారు. And it is not me that is speaking, it is my Father who is speaking through me. మాట్లాడినది నేను కాదు, కానీ నా ద్వారా నా తండ్రే మాట్లాడుతూ ఉన్నాడు అని యేసు ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. And then he goes on to say that, verse 12, verily, verily, I say unto you, he that believeth on me, the works that I do shall he do also. యేసు ప్రభువారు 12వ వచనంలో అంటూ ఉన్నారు కదా, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. And this is a very, very important verse, friends. You must learn to believe in this. The works that I do shall he do also. కాబట్టి స్నేహితులరా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచటము, నమ్మకం ఉంచటం మనం నేర్చుకుంటే గనక ఆయన వాక్యంలో చెప్పినట్లుగా నా యందు విశ్వాసం ఉంచువాడు వాటికంటే మరి ఎక్కువగా మరి గొప్పవి అద్భుతమైన కార్యాలు చేయును. And what works did Jesus do? యేసు He ప్రభువారు spoke చేసినటువంటి parables, క్రియలు, he did miracles, ఆయన he ఎన్నో did అద్భుతాలు so చేశారు. much. కుంటివారి కాళ్ళు ఇచ్చారు, గుడ్డివారికి చూపునిచ్చారు, నీటి మీద నడిచారు, మృతులను బాగు చేశారు, కుష్ఠరోగులను బాగు చేశారు, ఎన్నో అద్భుత కార్యాలు యేసు ప్రభువారు చేశారు. So, like Jesus, even you people, even each one of us have been chosen by him to do miracles, to perform not only miracles, but to give sermons, to preach. He did all these things, and you and I can also do it. But we need faith for it to be carried out. Do you remember the time when the people came to the disciples to ask him to raise this one up? What happened? It did not take place. And what did Jesus say? He was disappointed in his disciples. Why? He said, all you needed was faith. And none of you did anything with faith. You just did it as a job. That's what happened. ఈ ఉదయకాల సమయమందు నా మాటలు వింటున్నటువంటి వారందరూ కూడాను యేసు ప్రభువారు చేసినటువంటి క్రియలు, అద్భుతమైనటువంటి క్రియలు మనమందరం కూడా చేయవచ్చు. యేసు ప్రభువారు చేసినవి, ఎందుకంటే మనలందరినీ ఆయన ఏర్పరచుకున్నాడు, ఎంచుకున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాము. కాబట్టి ఆయన చేసినటువంటి క్రియలు, ఆయనలాగా ప్రసంగించటము, బోధించటము, ఇంకా అద్భుతమైనటువంటి క్రియలు, ఇవన్నీ కూడాను మనమందరం కూడా చేయగలం. ఎందుకంటే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. So people, is it very difficult
for you to perform miracles? Is it difficult for you to heal the sick like Jesus did? Is it difficult for you to give sight to the blind? Is it difficult for you to pray over someone? I am telling you, people, if you have faith and do anything in faith, believe me, each one of you can do it today. But please, it has to be done with real faith, real belief. Only then you can perform miracles. Otherwise, it is not possible. అద్భుతాలు చేయటం కష్టంగా ఉన్నదా? గుడ్డివారికి చూపును అనుగ్రహించటం కష్టంగా అనిపిస్తూ ఉన్నదా? స్వస్థతలు చేయటం కష్టంగా అనిపిస్తూ ఉన్నదా? అయితే పిల్లరా, దేవుని యందు మీరు కేవలం విశ్వాసం ఉంచి మీరు ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ ద్వారా ఘనమైనటువంటి అద్భుతమైనటువంటి క్రియలు దేవుడు జరిగిస్తాడు. మీరు కేవలం చేయవలసింది ఆయన యందు విశ్వాసం ఉంచటం మాత్రమే. ఆ విశ్వాసము ద్వారా గొప్ప కార్యములు మనం చేయవచ్చు. So, friends, this is what I want to let each one of you know, friends. The Holy Trinity, that is God the Father, God the Son, and God the Holy Spirit. These three abide in each one of us. And it is very, very important for us to follow the laws. పరిశుద్ధ త్రిత్వము అనగా మనకందరికీ కూడా తెలుసు. తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. And when each one of us does that, we are set free from any bondage of sin that is binding us. మనలో ప్రతి ఒక్కరూ కూడాను ఆ త్రిత్వమునందు విశ్వాసం ఉంచినట్లయితే ఎటువంటి పాప బంధకమైనా సరే అవన్నీ పటాపంచులైపోతాయి, తెగిపోతాయి దేవుని యొక్క శక్తి ద్వారా. Yeah. And I want each one of us to realize, friends, that when we are set free, we are not bound by any kind of sin, which means we can go about doing our Father's work, which is following His commandments, following His ways, helping, doing things that Jesus had been doing all His life when He was on earth. In the young life of 33 years, when He started going to the temples, when He started preaching, when He started doing things. మనం విమోచింపబడినటువంటి వారము కాబట్టి ఇక ఏ పాపమును కూడా ఏది కూడా మనల్ని ఏమాత్రం కూడా బంధించి ఉండలేదు. ఏది బంధించి ఉండలేదు అని అంటే గనక మనం స్వతంత్రులం. యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాల కాల వ్యవధిలో ఆయన దేవాలయంకు వెళ్ళి బోధించటమే కానివ్వండి, ప్రజల యొద్దకు వెళ్ళి అనేకులను స్వస్థపరచటమే కానివ్వండి, ఆయనకు చేసినట్లుగానే ఆయన యందు విశ్వాసం ఉంచట ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యములు నేడు మనం కూడా చేయవచ్చండి. And we should not be like doubting Thomas and like the disciples that asked Jesus to show him the Father, because you and I know, friends, that we are all made in His likeness. When we say we are made in His likeness, Jesus also walked the earth amongst the people, and He was also made in flesh. What happened? He was also given a life. He lived on earth with the people. So they could have been sin. There was everything abounding for him. He could have fallen into anything. But because he was the Son of God, there was great protection. What happens to you and me? We are also the children of God. So you and I are protected under the law. And we are set free. We are not bound by any given laws. We are set free. We worship, we follow the faith, and we have nothing to worry about.
మనమందరం దేవుని పోలికలో దేవుని స్వారూప్యంలో సృజించబడి ఉన్నాము కనుక యేసు ప్రభు వారు చేసినటువంటి క్రియలే మనం కూడా చేస్తూ ముందుకు వెళ్ళవచ్చండి. You and I need to awaken the Holy Spirit in us for it to work and guide us in every step of the way, to keep us from harm and to give God the glory. దేవునికి మహిమ చెల్లించటానికి, ప్రతి కీడు నుండి అపాయం నుంచి తొలగింపబడటానికి మనము దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మనం ముందుకి కొనసాగవలసిన వారమై ఉన్నాం. Friends, I want to share something with you that happened to me about 2 weeks ago. And why I am saying this? 2 వారాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటనను స్నేహితులారా నేను మీతో పంచుకోవాలని ఆశపడుచూ ఉన్నాను. I was on the way to the YWCA because I had which is one of which was not the YWCA of Delhi, but it was the national Y, which covers all of the whole of India, not only Delhi but the whole of India. And I had an important meeting over there, so I had gone over there. And in the one afternoon, I was coming back from the YWCA, and that day I happened to, every afternoon, whenever I go to the YW, I walk through the place that is also got the police headquarters there. And what happened to me, there was, I think he was a druggie. He stopped me in my way, and it so happened, which has never happened in all the years I've been going to the Y, at least for the last 30 years. It has never happened that the place was really empty because it's a thoroughfare. నేను WCAకి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ దాదాపుగా మా ఢిల్లీ మాత్రమే కాకుండా మన భారతదేశం అంతటిని కూడా కవర్ చేసే విధంగా ఉంటుంది. అయితే అక్కడ వెళ్ళినప్పుడల్లా కూడా మధ్యాహ్నం పూట నేను నడుస్తూ అలాగా వెళ్తూ ఉన్నప్పుడు ఎవరో ఒక తాగుబోతైనటువంటి వ్యక్తి అక్కడ నన్ను ఆపి మాట్లాడటం జరిగింది. ఎప్పుడు కూడా అలాగే అన్నాడు కూడా జరగలేదు, దాదాపుగా 30 సంవత్సరాల కాల వ్యవధిలో, కానీ అప్పుడు అలా జరిగింది. And while the area is in full view of the police station, it is also a nicely shaded tall trees, but it is very visible to the entire traffic that moves there. అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా కూడా కనపడే విధంగానే అక్కడ ఇదిగా ఉంటుంది. And there was a man who suddenly stopped and turned around and asked me for money. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అకస్మాత్తుగా నన్ను ఆపి డబ్బుల కోసం డబ్బులు అడిగాడు. And I stopped in my track because I was talking to another one of my prayer partners at that time when he stopped me, and I told him, I do not have the kind of money you are looking for. అయితే అతను నన్ను ఆపి డబ్బులు అడిగినటువంటి సమయంలో నేను కూడాను వేరే వారితో ఫోన్లో మాట్లాడుతూ అతని వైపు చూపి, నువ్వు అడుగుతున్నటువంటి డబ్బులు లేకపోతే చిల్లర లేకపోతే డబ్బులు నా దగ్గర లేవు అని నేను చెప్పాను. And as I explained to you earlier, I just happened to be alone at that time. The place was not very crowded. And this man immediately put his back down and he slapped me. ఆయన అది జనసమూహం ఉన్నటువంటి ప్రదేశం కాదు, ఏకాంత ప్రదేశము కాబట్టి అతను ఆ తాగుబోతున్నటువంటి వ్యక్తి నన్ను కొట్టడానికి చెయ్యి చాపాడు. And he slapped me and kept asking for money. And
God saved me because I had my dark glasses on. It was a very sunny afternoon. And it was not even afternoon, it was 5 o'clock in the evening. And I had big hoop earrings, which saved my face. That was the thing that saved my face. అయితే అది సాయంకాలం 5 గంటల సమయం. ఆయన నన్ను చెంప మీద గట్టిగా కొట్టబోయాడు. నేను నల్లటి కళ్ళద్దాలు పెట్టుకున్నాను. తర్వాత హెడ్ ఫోన్స్ ఇవి పెట్టుకున్నాను కాబట్టి అవి దేవుడు ఆ దినం నన్ను ఎంతగానో కాపాడాడు, సంరక్షించాడు. And believe me, friends, I was really stunned. స్నేహితులారా, ఆ దినం నేను నిజంగా ఎంతగానో ఆశ్చర్యపోయాను. And my friend on the phone told me, Irene, call the police, call the police. I was I was behind the police station. There was just a wall separating the police station and me. ఒక గోడ మాత్రమే అడ్డుగా ఉన్నది పోలీస్ స్టేషన్ కి నాకు. నా స్నేహితురాలు పోలీసులు చెప్పమని పోలీసును పిలవమని అన్నది, కానీ నేను పోలీసులను పిలవలేదు. And I immediately crossed the road and went back to the YW. I was just there because there's a road that separates the YW and the police station, the police headquarters. పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి WCAకి మధ్య దారి ఉన్నది కాబట్టి తొందరగా నేను దారి దాటి పెద్ద దారి, విశాలమైన దారిలోనికి నేను వెళ్ళాను. And there was a police lady who had just crossed the road and stepped into her building. And a few seconds later, this happened. అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ లేడీ కూడా అప్పుడే రోడ్డు మీద నుంచి దాటి ఆ పోలీస్ యొక్క భవనంలోనికి ప్రవేశించింది. క్షణాల్లోనే జరిగిపోయినటువంటి పని. But the reason why I am sharing this with you, friends, when I went back to the YW and I spoke to them, after that one of them escorted me to the station. They told me that, ma'am, you are so lucky because these are the people who carry knives and blades, and they do not leave anybody without knifing them or using the blades on them. అయితే నేను ఆ దినాన ఈ విషయాన్ని మీతో ఎందుకు చెబుతూ ఉన్నానంటే, ఆ దినాన నేను ఎంతగానో దేవుని కృప చేత రక్షింపబడ్డాను. ఎందుకంటే ఆ YWCA దగ్గర వాళ్ళు ఆపి డబ్బులు అడిగేటటువంటి వాళ్ళ దగ్గర కత్తులు, పదునైనటువంటి బ్లేడ్లు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే గనక వాళ్ళు జాలి దయ కనికరం లేకుండా కత్తితో పొడవటం కానీ, బ్లేడ్తో కొయ్యటం కానీ, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. మీరు చాలా చాలా అదృష్టవంతులు, వారు మిమ్మల్ని అటువంటివి ఏమీ చెయ్యలేదు అని అన్నారు. Now, the reason why I'm sharing this with you, friends, is because I want to let you know how protected I was, how protected. The Holy Spirit had taken care of every need of mine. You just slapped me. And what protected me? And that I was also protected because my glasses and my earrings flew off. It didn't matter. But it saved my face. The Holy Spirit was definitely guiding me. I could have been knifed. I could have been having the blade all cut up with blades all around me. But I was not even hurt for a minute. నేను ఇవన్నీ ఎందుకు చెబుతూ ఉన్నానంటే, మీతో ప్రియమైన స్నేహితులారా, ఆ దినాన గనక దేవుడు నాలో ఉండి ఎంతగానో సంరక్షించి ఆయన నన్ను కాపాడాడు. ఆ తాగుబోతైనటువంటి వ్యక్తి నన్ను కొట్టినప్పుడు నా కళ్ళద్దాలు, ఆ చెవులకు పెట్టుకున్నటువంటి హెడ్ ఫోన్స్ అవి ఎగిరిపోయినప్పటికీ నాకు పెద్దగా దెబ్బేం తగలలేదు. దేవుడు నన్ను కాపాడాడు. వాళ్ళ దగ్గర పదునైనటువంటి బ్లేడ్లు, కత్తులు ఉంటాయి. వాటితోటి వాళ్ళు పొడిచినా లేకపోతే కోసినా ప్రాణహాని జరిగేటటువంటిది. కానీ దేవుడు నన్ను ఎంతగానో సంరక్షించాడు, కాపాడాడు. అలాగుననే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనలను
అలా నడిపిస్తూ ఉంటాడు, ముందుకి కాపాడుతూ ఉంటాడు. And then I remembered Psalm 23, when he said, even though you walk through the valley of the shadow of death, even then you are not alone because God is with you. What a wonderful promise. అప్పుడు నేను వెంటనే 23వ కీర్తన జ్ఞాపకం చేసుకున్నాను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు నేను భయపడను. నీ దుడ్డుకర్ర నీ దండము నాకు తోడై నన్ను ఆదరించును అని దేవుడు నన్ను ఎన్నడూ విడువక తోడై ఉండి నడిపించుననే ఆ వాగ్దానం ఎంతగానో నన్ను బలపరిచింది. So I want you people to remember, you all are never, never, never alone. కాబట్టి మీరు I never ఎప్పుడు కూడా told my family this because they will start saying no, that we're sending the car back for you, sending the driver doing. I don't want all that. I like to be independent. So I am so happy that I was really protected. And I do not know what I did to have God's protection, but I'm grateful. దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల వచ్చినట్లుగా నేనేం చేశానో నాకు తెలియదు, కానీ దేవుడు అనుగ్రహించిన కాపుదలను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంఘటన గురించి నేను మా కుటుంబస్తులకి ఎవరికి ఎప్పుడూ కూడా చెప్పుకోలేదు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా ఉండాలని చెప్పి కోరుకుంటాను. నేను కుటుంబ సభ్యులు చెప్పినట్లయితే కారు పంపిస్తాం, మనుషులను పంపిస్తాం, తోడు పంపిస్తామని చెప్పని అంటుంటారు. నాకు వాళ్ళందరినీ వాళ్ళు అలా పంపించడం ఇవన్నీ నాకేమీ ఇష్టం ఉండేటటువంటివి కావు. So friends, when we are in Christ, when we walk in his ways, when we follow his commandments, believe me, you are protected. There is nothing that can harm you. ప్రియమైన స్నేహితులారా, నమ్మండి, మనం క్రీస్తులో ఉన్నప్పుడు, ఆయన యొక్క పనులు చేస్తున్నప్పుడు, ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఏది ఎన్నడూ ఏమి మనకి హాని చేయలేదు. దేవుడు మనలను కాపాడును. God be praised. Thank you. దేవుడి నామానికి సమస్త మహిమ కలుగును గాక. మీకు అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ మేడం. మరి చాలా చక్కని వర్తమానాన్ని అందించారు పరిశుద్ధాత్మ దేవుని గురించి. ఆ 3 గ్రంథాల ద్వారా మరి మేము ఎంతగానో ఎంకరేజ్ చేయబడ్డాము. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా మేము కూడా మరి తెలుసుకోగలిగాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అలాగే తెలుగులోకి అనువదించిన పాస్టర్ జీవన్ కుమార్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. చక్కగా మీరు కూడా వివరించినందుకు మీకు కూడా వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ తోట బాలస్వామి గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ అపారమైనటువంటి ప్రేమను, నీ కృపను మా మీద కుమరించి మా యొక్క ఆయుష్లో మరి యొక్క నూతనమైనటువంటి దినాన్ని నువ్వు పొడిగించినందుకు హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఎన్ని విడలముగా మమ్మల్ని ఇక జూమ్ మీటింగ్ ద్వారా సమకూర్చి నిదాసురాలు ఐరన్ రీటా గారిని నీ సిలువ చాటును మరుగుపరుచుకుని ఆయన మాతోను నాయన ఇదిగో త్రిత్వమును గురించి ప్రభువా నాయన మాతో నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ యొక్క 3 గ్రంథాలలో నుండి ప్రభువా నాయనా నువ్వు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అనువాదం చేసి సహకరించినటువంటి నాయన దాసులు నాయన పాస్టర్ గారిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని మాకు అర్థమయ్యే రీతిలో నాయన ఉపదేశం చేయించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే బిడ్డలు నీ మాటలు ఆలకించున్నారో ఆలకించినటువంటి ఆ యొక్క మాటలన్నీ కూడా మా యొక్క హృదయాలలో నిండారుగా ఫలించినట్లుగా సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం.
అనేక మంది ఇంకా ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనడానికి సహాయం దయచేయండి. ఆత్మీయముగా అభివృద్ధి చెందడానికి కావలసిన కృపను నువ్వు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం. మా నుండి ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును జ్ఞాపకం చేసుకొని వారికి కావలసినటువంటి అవసరతలన్నింటినీ కూడా నీవే తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని కూడా ప్రార్థిస్తున్నాం. అనేక జూమ్ మీటింగ్ ని ప్రభా ఏర్పాటు చేసి నిర్వహిస్తూ ఉన్నటువంటి ప్రభా బావి రత్నాకర్ గారిని, తనకు సహకారం అందిస్తున్నటువంటి కోర్ కమిటీ మెంబర్స్ ని, నైనా టెక్నికల్ గా సపోర్ట్ ఇస్తున్నటువంటి నైనా తేజాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకునండి. వీటన్నిటికీ నైనా మూల స్తంభాలుగా ఆయా ప్రార్థన వనితలను జ్ఞాపకం చేసుకోండి. వేకుజామునే ప్రభా 3 గంటలకి ప్రభా నైనా ప్రార్థనతో ప్రభా నైనా ధూపము వేస్తూ ఉంటుండగా ఆ యొక్క స్తంభాల మీద ప్రభా యొక్క పరిచర్య జరుగుతూ ఉంటుండగా నువ్వు జ్ఞాపకం చేసుకోనండి. దేనికి నైనా సహకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోనండి. ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. ఈ పగటి కాలం అంతా కూడా నీకు మహిమకరముగా మేము జీవించులాగున సహాయం దయచేయమని, వాతావరణము కూడా నీ స్వాధీనంలో ఉంచుకొని నీ నామానికే మహిమ తెచ్చుకోనమని, మరలా మేమందరం కూడా రేపు ఉదయం నీ మాటల కొరకు ఎదురు చూసేటువంటి భాగ్యాన్ని దయచేసి నీ నామాన్ని గణపరుచుకొనమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి నీకే అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించండి. మా శోధనలోని ఏకదృష్టిని నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి బిడ్డలకును, వాక్య సంబంధించినటువంటి ఐరన్ గారికి అనువాదం చేసినటువంటి దాసులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి అట్లాగా ప్రార్థించిన పాస్టర్ తోట బాలసం గారికి, వాక్యం అందించిన ఐరన్ మేడం కి, అనువదించిన జీవన్ పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మేడం చెప్పిన వాక్యాలు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. బాబి రత్నాకర్ అని టైప్ చేస్తే ఐరన్ మేడం చెప్పిన వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి. దయచేసి మీరు వినాల్సిందిగా కోరుతున్నానండి. ఈ రోజు జాయిన్ అయిన అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ మేడం.